హాయ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ జబర్దస్త్ బాబీ. ఈరోజు మనతో గెస్ట్ ఎవరున్నారంటే అతను అందరి హీరోల్లోనే ఉంటాడు, అందరి పొలిటికల్ లీడర్స్లోనే ఉంటాడు. అందుకే ఒక పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఆ రవి. ఆ రవి యొక్క ఇంటి పేరేంటో ఆ పేరేంటో తెలుసుకుందామంటే ఆ అబ్బాయిని చూసేయాలి కదా. అందుకనే ఒకసారి చూసేద్దాం, మాట్లాడేద్దాం, ఆయన ఏం చెప్తాడో వినేద్దాం. హాయ్ రవి. హాయ్ బాబీ, ఎలా ఉన్నావు? సూపర్. అసలు నీ ఇంటి పేరేంటో నీ పేరేంటో ఒకసారి చెప్తావా? రవి అనేది రవికిషోర్ అనేది నా పేరు, బట్ ఆల్రౌండర్ రవి అనేది పిలుస్తారు. ఓకే, అన్నీ చేస్తుంటాం కాబట్టి. ఆల్రౌండర్ నువ్వు పెట్టుకున్నావా, ఎవరైనా పెట్టిందా? ఇప్పుడు మన స్క్రీన్ నేమ్ ఎప్పుడు మనం పెట్టుకోకూడదు, వేరే వాళ్ళు పెట్టింది అది. ఎవరు పెట్టింది? ఎవరు? ఇది బేసిక్గా నేను ఫ్యాకల్టీగా వర్క్ చేసేటోడిని, కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్న టైంలో. సో ఇప్పుడైతే కనుక ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ టైంలో క్లాసెస్ లేని టైంలో సరదాగా వాళ్ళకి మిమిక్రీలని, సరదాగా బీట్ బాక్స్లు, ఇలాగ డ్యాన్స్లు, ఇలా ఏదో చేసి ఏదో క్లాసులు చెప్తా ఉండేటోడిని. సో ఒకసారి సబ్జెక్ట్సే కాకుండా భలే అన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఆల్రౌండర్ సార్ అని చెప్పేసి అంట. నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్రౌండర్ సార్. అట్లాగా పెట్టిన పేరుని నేను కూడా ఫేస్బుక్లో ఆల్రౌండర్ రవి అని పెట్టుకున్నా. అట్లా అయిపోయింది అది. అంటే నువ్వు అంటే మిమిక్రీ చేస్తున్నావు అని, అన్ని రకాల మిమిక్రీలు చేస్తున్నావు, ఆల్రౌండర్ అని పెట్టేసుకున్నావు. మరి మిగతా మిమిక్రీ ఆర్టిస్టులు మరి మిమిక్రీ చేస్తారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు పెట్టుకో? మరి ఒక మిమిక్రీ కాదు కదా నేను చేసేది, మిమిక్రీ ఒకటే కాకుండా సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాంకర్గా, అండ్ చాలా అంటే చాలా విభిన్న స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఇంకా దేంట్లో అంటూ ఉండదు. గేమ్స్ మాస్టర్గా. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? మూవీస్కా డబ్బింగ్ మూవీస్ చేస్తావా, లేకపోతే వేరే క్యారెక్టర్స్కి ఏమైనా డబ్బింగ్లు చెప్తావా? అన్నిటికి మెయిన్ మూవీస్ చెప్తూ ఉంటాను. అండ్ తర్వాత కొన్ని అంటే తెలుగు సినిమాలకి చెప్తావా, అంటే డబ్బింగ్ సినిమాలు కూడా చెప్తున్నావా అని? అంటే తెలుగు సినిమాలో వేరే క్యారెక్టర్స్ ఉంటారు కదా, కొంతమంది వాయిస్ సెట్ అవ్వలేదు అనుకో, నిన్ను పిలుచుకుంటారా? లేకపోతే డబ్బింగ్ సినిమాలు తమిళ్ కన్నడ మూవీస్కి వాళ్ళు చేసుకుంటారా? ఇప్పుడు కూడా డబ్బింగ్ సినిమాలది వచ్చింది, కానీ నాకు ఎందుకు లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే తెలుగులో కూడా అనువదించి చెప్తూ ఉంటారు, ఆ వాయిస్ కదా నాకు ఎందుకు కొంచెం చాలా ఫోకస్ఫుల్గా చెప్పాలి అది. సో అది ఇప్పుడు చెప్పను నేను. బేసిక్గా ఎక్కువగా తెలుగు సినిమాలకి ఎక్కువ డబ్బింగ్ చెప్తాను. తెలుగు సినిమా. ఓకే. ఎలా నీకు ఫస్ట్ ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది నీకు మిమిక్రీ చేయాలని? ఏ ఇయర్లో అనిపించింది? ఏరుంది, చిన్నప్పటి నుంచి కొద్ది చేష్టలు ఎక్కువ, స్కూల్లో సార్లు ఇమిటేట్ చేయడం. అంతకుముందు ఏం చేస్తానంటే నాగేశ్వరరావు గారిది, ఎన్టీఆర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి కామన్గా మనం స్కూల్ లెవెల్లో అంటాం, ఏం తమ్ముడు ఇట్లా అంటాం కదా, నమస్తే అక్కయ్య, నమస్తే స్కూల్లో అంటాంగా, అట్లా చేస్తాడు. ఎన్టీఆర్ గారు థమ్స్ అప్, పెప్సీ, కోకా కోలా, స్కూల్లో చేసేటోళ్ళం కదా. ఆ కోతి చేష్టల నుంచి వచ్చినటువంటి ఆ వాయిసెస్ని ప్రొఫెషనల్గా తీసుకున్నా. అక్కడ నుంచి నా 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది మిమిక్రీ ప్రస్థానం. ఓకే. ఈ స్కూల్లో టీచర్స్ అవి చేసాను కదా, బాగా ఏ టీచర్ చేసేవాడు బాగా? మా రంగారావు గారు అని చెప్పేసి అని ఎన్ఎస్ మాస్టర్, నేచురల్ సైన్స్, ఆయన ఏదో చెప్తూ ఉండేవారు. తర్వాత లేదు ఇంగ్లీష్ మాస్టర్ ఆయన. ఇంగ్లీష్లో మన 7th క్లాస్లో డాల్ఫిన్స్ గురించి డాల్ఫిన్స్ గురించి చెప్తూ ఉంటే ఆయన వాయిస్ చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే నాకు తెలియదు అదొక మిమిక్రీ అంటారని. ఏదో ఒక టెక్షన్ ఉంటుంది, ఆ టెక్షన్లోకి లేదా మిమిక్రీ అనాలి, దీనిలో ఇమిటేషన్ చేయాలి, నాకేం తెలిసేది కాదు. సో జస్ట్ అలా ఆయన వాయిస్ చేస్తూ మా ఫ్రెండ్స్ అన్నారు, భలే చేస్తావు సేమ్ యాస్టీస్గా, దీన్ని మిమిక్రీ అంటారని. తర్వాత అన్నయ్య వీడియోస్ చూసి, శివరెడ్డి అని వీడియోస్ చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యండే. సార్ ఆ రంగారావు గారు అన్నది ఒకసారి ఓకే. 7th క్లాస్లో మా సారు అంటే చాలా యూనిక్గా డిఫరెంట్గా మాట్లాడేవారు. చూడడానికి కూడా ఆకారం మన పాత పిల్లలు రామిరెడ్డి గారు లాగా, అట్లాగా కళ్ళేమో కలజితపురం లాగా ఉండేవి, ఆకారంలో ఉండేది, బోల్డ్ హెయిర్, చూడడానికి మంచి కామెడీగా ఉండేది. నాకు ఆయన అందుకే మాట్లాడడం కూడా ఎలా చెప్పారంటే, మనం గోదావరిలో ఎటగారాలు ఉంటే చూస్తాం అట్లాగా అలా వచ్చేది. డాల్ఫిన్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, వామ్ బ్లడ్. ఇప్పుడు మన కొత్త బంగారు నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు చిన్న కృష్ణ గారు అంటారు కదా, నాట్ సైడ్ లుక్స్ ఓన్లీ సిట్టింగ్, సేమ్ అదే. అప్పుడు వచ్చింది ఆ సినిమా. అప్పుడు రాలా, 7th క్లాస్లో. మా టైంలో 7th క్లాస్ పబ్లిక్ పెట్టారు, మా తర్వాత అనుకుంటా తీసేసారు. 7th క్లాస్ పబ్లిక్ రాశాను అప్పుడు. ఆ టైంలో సార్ని ఇన్వైట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్కూల్లో ఈ యొక్క August 15th ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి జరిగినప్పుడు శివారెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కదా. ఫస్ట్ ఎప్పుడు కలుసు, ఎక్కడ కలుసు, ఎలా కలుసు?
నేను జిమ్నీ టీవీలో జూలకటక్క అని ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది. అందులో నెల్లూరు నీరజక్ టైంలో చేసేటోడిని రెగ్యులర్గా చిన్న చిన్న గెటప్స్ అవన్నీ వేసుకొని. అంతకుముందు జబర్దస్త్లో స్టార్టింగ్ 2017లో రాకింగ్ రాకేషన్ టీంలో చేశా. చూసా ఫోటోలు చేసా. అప్పుడు వరుసగా 4 షెడ్యూల్స్ బాగా పెట్టుకున్నాను అన్న. కాకపోతే ఎడిటింగ్లో వేసి పెట్టేవాళ్ళు అనుకో. కొన్ని ఉన్నాయి. సో అలా అన్న దగ్గర నుంచి అప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలకటక్క జిమ్నీ టీవీలో అప్పుడు శివారెడ్డి గారు జడ్జ్. ఓకే. సో అప్పుడు అన్నయ్య చూసి అంటే అయిపోయిన తర్వాత అన్నదే ఇంకా విశ్రాంతి తీసుకుని రూమ్ ఉంటుంది కదా, అది చేసినప్పుడు అన్నయ్య ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న నేను మీకు పెద్ద ఇదాను అంటే ఫస్ట్ టైం అనమాట. అవునా ఏదో కొన్ని వాయిస్లు చేయని చెప్పి అన్నయ్య చేయించుకున్నారు. అప్పుడు చాలా బాగా చేస్తున్నా ఇదని చెప్పేసి అదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం నాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి పర్సన్నే ఆయన ఎదురుగా చేయడం కొంచెం ఇది అనిపించింది. బట్ వెరీ బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? అంతా బిజీగానే ఉందా అంతా? ఓకే. ఇప్పుడు మూవీస్ ఏమైనా ట్రై చేసావు ఎప్పుడైనా? మూవీస్లో అంటే మూవీస్ ఎందుకు నువ్వు చేయట్లేదు? మూవీస్ ఎందుకు చేయట్లేదంటే బేసిక్గా నాకు తెర ముందు కంటే తెర వెనకాల నన్ను గట్టిగా ఉపయోగిస్తున్నారు. అవునా? అది తెర వెనకుండా నవ్విస్తున్నావు. తెర వెనక డబ్బింగ్ ఆర్టిస్ట్గానే గుర్తించారు. ఒక యాక్టర్గా అంటే ఇంక ఇప్పుడు అంటారు కదా రవిశంకర్ గారు ఎన్నో సినిమాలకి అద్భుతమైనటువంటి వాయిస్ యాక్టర్గా ఆయన జీవాన్ని పోస్తారు పాత్రకి. సో ప్రజెంట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే కనుక అంటే మన తెలుగు సినీ పరిశ్రమలో 100కి 89% కళాకారులు ఉన్నారు. అటు జబర్దస్త్ నుంచి మన ఫ్యామిలీ తరపు నుంచి చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు లేరు. సో డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే ఒక పాత్రని చెప్పేయడం కాదు. యాస్టీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ గారు, ఆయన కొన్ని సినిమాలు చేసి మధ్యలో సడన్గా అకాల మరణం చెందారు. ఆయన చేసిన సినిమాలు ఉంటాయి, ఆ వాయిస్ కావాలి, అప్పుడు మేమే చెప్తాము. పోసాని గారు సడన్గా సినిమాలో మంచి పాత్ర చేశారు, ఆయన సడన్గా ఏజీ హాస్పిటల్లో ఉంటారు, అప్పుడు మేమే డబ్బింగ్ చెప్తాం సినిమాలు. అట్లాగా తెర వెనుక ఇలాగ మిమిక్రీ డబ్బింగ్ ఆర్టిస్టులు 2-3 ఉన్నారు అంతే. అలాగా కాబట్టి నా జీవితం అట్లా అంకితం అయిపోయింది. అది కూడా ఒక ప్రాణం పోసినట్టే కదా, ఆ క్యారెక్టర్ ప్రాణం పోసి నిలబెట్టింది. ఆ క్యారెక్టర్ పండిందంటే ఆ వాయిస్ వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు రవిశంకర్ గారు ఎన్ని సినిమాలకు ఆ ప్రాణం పోసి నిలబెట్టింది ఆ బేస్ వాయిస్ తో గానీ. అదే కదా ఇప్పుడు అరుంధతి సినిమాలో అది అసలు అంత హైప్ అవడానికి కారణం ఆ వాయిసే కదా. సో అరుంధతి సరే, ఇంకా ఎన్ని వాయిస్లు చేయగలవు మామూలు బేసిక్గా నువ్వు? సిగ్గా ఎన్ని వాయిస్లు అంటే అందరికి తెలిసిందే, ఒక 5 నిమిషాలు 50 వాయిస్లు చేయడం, 5 నిమిషాలు 50 వాయిస్లు అండ్ 100 వాయిసెస్ కొట్టేస్తా. ఇప్పుడు ఏమైనా చేయగలవా? చేయమంటే చేస్తా. అంటే బేసిక్గా ఎవరైనా ఏదైనా వాయిసెస్ లిస్ట్ అడిగితే మీరు అడిగిన లిస్ట్ ప్రకారం చెప్పేస్తా. అండ్ లేదు జనరల్గా అంటే కనుక నాకు నేను అడిగితే అంటే చెప్పగలదు కదా? చెప్పేస్తా. ఓకే. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. నిజంగా బాబీని చూస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ఆ ప్రేమ నిజంగా ఏమిచ్చి తీర్చగలను మీరు. మరోటి కాదు, అదే ఉత్సాహంతో ఎన్నో సినిమాల అభిమానుల కోసం చేయడంలో ఏ మాత్రం సందేహం లేదో తెలియజేస్తా. అట్లా బాలకృష్ణ గారు మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 3లో మీ అందరినీ అలరించడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈరోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే గురువు గారు ఎవరు? నాన్నగారు. తెలుగు పరిశ్రమ అందరికీ ఈరోజు గురువు గారు నాన్నగారు. కాబట్టి నమ్మకు సీరియస్ మ్యాటర్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదు నీకెవడ పని చేసావంటే ఇంటర్వ్యూలో ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ గారు. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటారా మొత్తాయి? నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ హీరో, యు ఆర్ విలన్. సాయిధరం తేజ్. బాబోయ్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు కూడా కష్టం. భాస్కర్ ఉన్నాడు కదా, ఏంటి అదో పెట్టమో వేసుకొని ఆయన కొడతారు గట్టిగా. ఓకే. పోసాని గారు. ఏమంటే నేను ముందే చెప్పా, నాకు వచ్చిన వాయిస్లు అడగమని, కొత్త వాయిస్లు అడిగి ఇడిగిస్తున్నానండి. ఏమంటే నేను మాట్లాడకొచ్చా, మరి పిచ్చి కుక్కలా కొడుకుంటే ఇంటిమేట్ అవుతావు. ఐ లవ్ యూ. నరేంద్ర మోడీ ఇస్ ఆనెస్ట్ పర్సన్. ప్రభుత్వాలు ప్రజలు పనిచేయాలి కదండి, ప్రజల ఓట్లకి డబ్బులు తీసుకుంటున్నారు, అక్కడ తప్పు చేయలేదా? నేను ఇంతే మాట్లాడతా. ఐ లవ్ యూ. అల్లు రామలింగయ్య గారు. అల్లు అర్జున్ గారు. కష్టం.
పవన్ కళ్యాణ్ గారు అది బ్లడ్లో జింగ్ 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 అని వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన బర్త్డే సందర్భంగా అంటే ఆయన నాకు బేసిక్గా సినిమాలో వాయిసెస్ అందరు చేస్తారు, నాకు ఆయన స్పీచెస్ బాగా అట్రాక్షన్. స్పీచ్లో మాట్లాడుకునే విషయాలు, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గతుకులు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈరోజు నేను సహిస్తాను, తేడాలు వచ్చిందంటే తాటు తీస్తాను. ప్రజల కోసం మనం చేసిన పోరాటంలో మనం యుద్ధం చేయడం వరకు మన పని, మనం గెలుస్తామో లేదో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. సో కొన్ని స్పీచెస్ అండ్ అసెంబ్లీలో కొంచెం సింహగర్జన చేస్తారు. అధ్యక్ష, ఈ మనిషికి ఏమైనా బుర్ర ఉందా? ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి చర్చ అంశం ఏదైతే ఉందో ఆ అంశం గురించి మాట్లాడకుండా ఏందేందో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9 years ఎక్స్పీరియన్స్ అంటాడు, ఏందేందో అంటాడు. అధ్యక్ష ఈరోజు చర్చ ఏదైతే జరుగుతుందో ఆ అంశం గురించి మనం మాట్లాడాలి తప్ప ఆ అంశాన్ని పక్కన పెట్టి పక్కదారిని అనేది పోవద్దు. అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పనులు ఉన్నాయి. అధ్యక్ష, ఆ అంశం గురించి చర్చా సభ అనేది ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఇది జనరల్గా అసెంబ్లీలో అదే వేదిక పైన మాట్లాడే విధానం. విచ్చేసినటువంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమ్మలకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవినంగా. అన్నలు బాగున్నారా? అవ్వలు బాగున్నారా? నమస్తే అన్న. అన్నలు, తమ్ముళ్ళు, ఫ్యాన్ అమ్మా, అమ్మ ఫ్యాన్ అమ్మా. అట్లా సూపర్. బిగ్ బాస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా నీకు? బిగ్ బాస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ అని కాదు కానీ, బట్ అంటే రివీల్ చేయాలో లేదు తెలియదు కానీ బిగ్ బాస్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. ఇప్పుడు జరుగుతున్న Season 8కి. ఈ Season 8గా ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో ఇంటర్వ్యూ చేశారు. ఓకే, ఇంటర్వ్యూ చేశారు. మ్యాక్సిమం మనకి వెళ్ళే ముందు కూడా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అక్కడ జరిగినవి అక్కడ అడిగినవి కానీ అక్కడికి వెళ్ళినట్టు కానీ ఎక్కడ చెప్పకూడదు బేసిక్గా. దానికి మనకి ఇట్లా మా టీవీలో మనకు ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తారు. 99% మొత్తం అయిపోయింది, కన్ఫర్మేషన్ అయిపోయి ఉండే. బట్ నేను ఇంకా ఇప్పుడు ఎవరైతే కనుక కొంతమంది ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయి ఉండే. కానీ ఈజ్ అగ్రిమెంట్ ఆఫ్ మా టీవీ. మా టీవీ అగ్రిమెంట్ కూడా చేసి అంటే అగ్రిమెంట్ కూడా వెళ్ళి మరి ఎందుకు మరి వెళ్ళలేదు అంటే మీకు అర్థం కాదు ఏంటంటే కనుక ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఇంతకుముందు అనుకున్న కాన్సెప్ట్ వేరు, ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం మార్చేశారు. థీమ్, ఆ థీమ్కి సెలెక్షన్ ఫస్ట్ మమ్మల్ని చేసిన వాళ్ళు సెట్ కావట్లా. అందుకే లాస్ట్ మూమెంట్లో సెలెక్షన్స్ మొత్తం మారిపోయింది. ఓకే, సెలెక్షన్ మొత్తం మారిపోయింది. బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ తీసుకుంటారు. ఆ థీమ్ బట్టి వాళ్ళు గేమ్ డిజైనింగ్ కావచ్చు, ప్రోగ్రామ్ కంప్లీట్ డిజైనింగ్ కావచ్చు, టాస్క్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, వాళ్ళు అనుకున్న దానికి మనం సూటబుల్ అవుతామా లేదా అంటే సెలెక్షన్ చేయకముందే వాళ్ళు అనుకుంటారు థీము. ఆ థీమ్ని బట్టి మనుషుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అది అయిన తర్వాత ఇన్ కేస్ గనక ప్రోగ్రామ్ డిజైనింగ్ థీమ్ మారిందంటే గనక దీనికి ఎవరు సూటబుల్ అని చెప్పేసి అని తీసుకుంటారు. రైట్. చాలా మంది అండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ లో అంటారు, అది ఏమన్నా ఉంటుందా? మినిమమ్ అంటే నీకు జనాల నుంచి ఓటింగ్ రావాలి కదా. ఓటింగ్ రావాలంటే మస్ట్ అండ్ షుడ్ 100% ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి. అవి లేకుండా అసలు ఇంపాసిబుల్. ఇంటర్వ్యూ కూడా పిలవరు, ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. ఫస్ట్ చూస్తారు, వ్యూవర్షిప్ చూస్తారు, ఫాలోవర్స్ చూస్తారు. యూట్యూబ్లో మనకున్న వ్యూవర్షిప్ కావచ్చు, ఇన్స్టా, సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ మొత్తం చూస్తారు. అంటే రికగ్నైజ్డ్ ఫేసెస్ మాత్రం పిలుస్తారు మినిమం. టీవీ నుంచి కొంతమంది, సోషల్ మీడియా నుంచి కొంతమంది, ఒక ప్రోగ్రామ్ నుంచి కొంతమంది, సినిమా నుంచి కొంతమంది, అట్లాగా రికగ్నైజ్డ్ అయితే తప్ప అసలుకి ఒక అతని ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు అసలు నీకు బిగ్ బాస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ వెళ్ళిపోయింది తెలుసా? ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ వెళ్ళిపోయింది. వీళ్ళకంటే ముందు, మనకంటే ముందు మన ప్రొఫైల్ వెళ్ళిపోయింది. వాళ్ళకి టీం ఉంటారు, పెద్ద టీం ఉంటుంది, సెలెక్షన్ టీము. మన ప్రొఫైల్ వెళ్ళి ఆ ప్రొఫైల్ మొత్తం వాళ్ళు చూసుకొని ఆ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడే నువ్వు సక్సెస్.
ఆహా. అట్లా నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు నేను నన్ను పిలవలేదని నాకు ఏం బాధలేదు, అంతా ఓకే చేసి లాస్ట్ మూమెంట్లో ఇదే కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ మీద ఆపారని నాకు ఏం బాధలేదు. అక్కడ వరకు వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ రియల్లీ ప్రౌడ్ ఫర్ దట్. అంటే అక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు మామూలుగా అయితే? అవి చెప్పకూడదు కదా, అదే కదా అగ్రిమెంట్. ఆహా, అవునా? వెళ్ళడం వరకు ఓకే చెప్పుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళడం వరకు ఓకే, అదే అగ్రిమెంట్. అక్కడ ఏం అడుగుతారు ఏంటి అనేది అసలు అగ్రిమెంట్ కూడా బేసిక్గా అందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, స్టార్టింగ్లో రాస్తారు. సో మనం అక్కడ ఏంటంటే ఫుల్ రైట్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఏదైనా అడగడానికి, పర్సనల్ లైఫ్ గురించి. ఓకే. యూ డోంట్ అబ్జెక్షన్, నువ్వు నాకు అబ్జెక్షన్ పెట్టకూడదు, నేను ఇలా అన్నాడని నువ్వు బాధపడద్దు, ఇలా అడిగారని బాధపడదు, దీని గురించి ఎక్కడ నువ్వు బయట చెప్పకూడదు. దట్ ఈస్ ద అగ్రిమెంట్. వెళ్ళడానికే కాదు, ఇంటర్వ్యూ కూడా అగ్రిమెంట్ ఉంటుంది. నీకు ఎప్పుడు చెప్పారు మరి నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే? పిలిచారు కదా అగ్రిమెంట్ కూడా అయిన తర్వాత, నువ్వు వెళ్ళట్లేదని ఎప్పుడు చెప్పారు నీకు? లాస్ట్ మూమెంట్లో. ఏమని చెప్పారు మామూలుగా? నెక్స్ట్ ఈ థీమ్ మార్చేసామండి. మేము అనుకున్న కాన్సెప్ట్ కంప్లీటెడ్ చేంజ్ అయిపోయింది, ప్రోగ్రామ్ డిజైనింగ్. సో నెక్స్ట్ పక్కా పిలుస్తామండి, ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం అని చెప్పేసి అన్నారు. అంటే సెలెక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇదే మాట చెప్తారా బేసిక్గా? అసలు నీకు కాల్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీకేముంటుంది తెలుసా? అమ్మా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చేసింది, నేను సెలెక్ట్ మనం బిగ్ బాస్కి వెళ్తున్నాం, మొత్తం ఓటింగ్ అంతా నువ్వే చూసుకో అంటారు. అలా ఇలా ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఇలా నీతో పాటు ఇంకో 10 మందో 11 మందో వచ్చి ఉంటారు కదా. 10 మంది 11 మంది కాదు, 100 మందిని పిలుస్తారు. అంటే ఎంతమందికి అగ్రిమెంట్ చేసి ఫైనల్ చేశారు? 20 మెంబర్స్ ఉంటారు, 20 మంది చేస్తారు. వాళ్ళందరికి ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటామని చెప్పుకుంటారు. అందరు కాదు కదా, ఆ థీమ్ లో నేను నచ్చలేదేమో, రిమైనింగ్ ఎవరు రిజెక్ట్ అయ్యారని నాదే లేదు, ఎవరెవరు వచ్చారని నేను చెప్పకూడదు. సో 100 మెంబర్స్లో ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా నువ్వు బిగ్ బాస్ నుంచి నీ కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినంటే కానీ పొంగిపోకూడదు. బాబాయ్ వచ్చేసింది ఇంకేముంది సెలెక్ట్ అయిపోతా పొంగిపోకూడదు. పొంగిన పాలు ఏమైతే బాగా పొంగితే కిందకు వచ్చేసి మంటలో కలిసిపోతాయి. అవునవును, అలా ఇదైపోకూడదు. తర్వాత లాస్ట్ మూమెంట్లో మనం రిజెక్ట్ చేశారు, పిలవట్లేదు అన్న కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. సో నువ్వు అక్కడ దాకా వెళ్ళడానికి నిరంతరం నువ్వు కృషి చేస్తూనే ఉండాలి. ఈ సీజన్ కాకపోతే ఇంకో సీజన్, ఇంకో సీజన్ కాకపోతే ఇంకో సీజన్, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేస్తూనే ఉండాలి. సో ఎందుకనంటే కనుక మంచి షో, ఆడియన్స్ బాగా ఆదరించే షో అది. సో జనాలు ఎక్కువగా చూసే షో అది. సో కాబట్టి సో బిగ్ బాస్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకేం చెప్తే రెండోసారి నన్ను పిలవరు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ నా దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడేని చెప్పి నేను అందుకే ఏం జరుగుతుందని చెప్పాను తప్ప నేను ఒక్క నెగిటివ్ మాట్లాడు, అంతా పాజిటివ్ చెప్పాను. సో ఈ థీమ్ కి నేను సెట్ అవ్వలేదు బాబీ. ఇప్పుడు సీజన్ 8కి వెళ్ళిన కంటెస్టెంట్లను బట్టి నీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు అంటే బేసిక్గా బయట ఏంటంటే ఎక్కువ తెలుగు వాళ్ళు లేరు, వాళ్ళు కన్నడ వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ అవి మాట్లాడుతున్నారు. నాకు సెలక్షన్ నచ్చలా. ఎందుకనంటే నాకు తెలిసిన దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసింది ముగ్గురు, విష్ణుప్రియ, మా నవీన్ అన్న నాకు బాగా క్లోజ్, ఓకే, మన డి ఫ్యామిలీ నుంచి నైనిక, ఆదిత్య మీరు ఓకే. నేను అనేది చెప్తాను అంటే నాకు రెగ్యులర్ గా నేను ఎవరితో ఇది ఉంటాను, ఓకే, సోషల్ మీడియాలో కావచ్చు వాటిలో కావచ్చు కొంచెం ట్రెండింగ్ ఉండవు, వీళ్ళు ముగ్గురు. రిమైనింగ్ అందరు కూడా ఎవరు తెలియదు. సో ఇలా తెలియపోవడం వల్ల అంటే చెప్పలేము గేమ్ ఎలా ఏ రకంగా ఆడిస్తారో ఏంటనేది. ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది బాబీ, ఆ కాన్సెప్ట్ తగ్గట్టు మన ఫెమిలియర్ ఉన్న వాళ్ళు నువ్వు అన్నావు కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఈ జనాలకు తెలిసి ఉండాలి, ఫెమిలియర్ ఫేస్ ఉండాలి. ఇప్పుడు నువ్వే అంటున్నావు నాకు ముగ్గురే తెలుసున్నారు, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు అన్నావు కదా. మరి నీకు తెలియదు అంటే ఇంకా వాళ్ళు మొత్తం స్టేట్ అందులో వాళ్ళందరికీ తెలుస్తారంటావా? అంటే సెలక్షన్స్ 3 ఉంటాయి. ఎలా అంటే క్యాడర్స్, 1 సినిమా నుంచి, 2 టెలివిజన్ రంగం నుంచి, 3 ఇన్స్టా నుంచి. టెలివిజన్ నుంచి ఏమొస్తాయి సీరియల్స్ వాళ్ళు, సినిమా నుంచి సినిమా యాక్టర్స్ కొంతమంది ఫేడ్ అవుట్ అయ్యి మంచి ఇది కోసం చూసుకునే వాళ్ళు అవకాశం వస్తుంది. తర్వాత ఇంకా మన టీవీ ఇండస్ట్రీ నుంచి మన జబర్దస్త్ వాళ్ళు వీళ్ళు డి వాళ్ళు అలా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా, తక్కువ కదా. అదే నేను చెప్తుంది. నీ విషయం తెలుసా, కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ మన దాంట్లో కొంతమంది అందరూ అయిపోయాం, అర్థమవుతుంది, ఊపిలో ఉన్నాం.
ఏంటి వెళ్ళే Joke వరకు కాదు, వెళ్ళే పేరు వరకు చెప్పకూడదు. వెళ్ళే వరకు కూడా నన్ను ఎంతమంది అడిగారు తెలుసా, ఈ సీజన్కి ఎవరెవరు వెళ్తున్నారు ఏమో నాకు అసలు తెలియదు అసలు. చాలా ఆర్పి అని పేరు వచ్చింది, రియాజ్ పేరు వచ్చింది, నరేష్ పేరు వచ్చింది, సద్దాం పేరు వచ్చింది, చాలా వేణుస్వామి గారి పేరు వచ్చింది. చాలా మంది వేణుస్వామి గారు, కిర్రగారి అన్న ఇద్దరు లోపలికి వెళ్తే బాగుంటది ఫైట్ అని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. నాకు కూడా తెలియదు, నెల్లూరు చేపల పులుసుకి వెళ్ళాను కానీ ఆర్పి అన్న వీళ్ళందరూ అనుకున్నారు. అలాంటిది మొత్తం తారుమారు అయిపోయింది. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది నేను చెప్పింది, కాన్సెప్ట్ లాస్ట్ మూమెంట్ లో మార్చేశారు. అందుకే మేము సెలెక్ట్ అయిన వాళ్ళు రిజెక్ట్ అయ్యాము. లాస్ట్ మూమెంట్ లో థీమ్ బిగ్ బాస్ కి ఎట్లా చెప్పాలంటే లోపల ఆడే చెప్పకూడదు నెక్స్ట్ లోకి వెళ్ళిపో. ఇప్పుడు మరి కంటెస్టెంట్లు ఎలా ఆడుతుందో చూసావు ఇప్పుడు ఊరికే అన్న ఈ ఒక్క ఎపిసోడ్ లో ఉన్నాను బాబీ. ఇప్పుడేమో వెళ్ళి పేమెంట్లు మాట్లాడుకొని అన్ని అయిపోయి ఎట్లా ఉంటుంది చెప్పు బాధ. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇంకో 50,000 పెంచుతారులే రెమ్యూనరేషన్. నువ్వు గోదావరిలో వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి కదా మరి. సరే, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేనా 3 డిప్లొమాలు చేశా 10th తర్వాత. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పాలకొల్లో చదువుకున్నా 3 సంవత్సరాలు. పాలిటెక్నిక్ అది అయిపోయింది. అది అందులో మనకేమి ఈ మ్యాథ్స్ డ్రాయింగ్ సెట్ అవట్లా సబ్జెక్టులు. మనలాగే వాడికి అంతా అక్కడ తిరుగులో ఉంటాయి కదా కాలేజ్ అంటే. చదివితే ఇక్కడ వరకు వద్దుమా మనం కాలేజీకి వెళ్ళుంటే ఎంత ఇది అయిపోతుంది. కానీ ప్రౌడ్ మూమెంట్ అంటే ఒరే బాబు మేము అన్ని మనకన్నా టాప్ ర్యాంకర్ స్టూడెంట్స్ అందరూ కూడా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా కూడా, వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నా కూడా, వాళ్ళందరికీ బెస్ట్ గా సెటిల్ అయింది ఎవరంటే ఆర్టిస్టే. అవును, చెప్పుకుంటారు గొప్పగా. ఆర్టిస్ట్ గా పుట్టడం అనేది నార్మల్ విషయం కాదు. వాళ్ళ మీద ఇన్కమింగ్ మనకి ఎక్కువ ఉంటుంది, రికగ్నైజింగ్ ఎక్కువ మనకే ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇట్స్ అ ప్రౌడ్ బీయింగ్ ఆర్టిస్ట్. బట్ నేను దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. చదువు ఎక్కువపోయినా పర్లేదు, నువ్వు ఆర్టిస్ట్గా బాగా వెళ్ళామని. తర్వాత రెండోది ఇక డిప్లొమా అయిపోయింది. డిప్లొమా తర్వాత మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశాను. హోటల్ మేనేజ్మెంట్ తర్వాత మళ్ళీ కంప్యూటర్స్లో చేశాను. 3 చేశానులే చదువు. నీకు బాగా ఇండస్ట్రీలో బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు ఉన్నారు? ఇండస్ట్రీలో బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే సద్దాం గడే. సద్దమా? ఓకే. అయితే ఒక చిన్న టాస్క్, నీకు పవన్ కళ్యాణ్ గారిలా ఇమిటేట్ చేయగలరు కాబట్టి సద్దాంకి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినట్టుగా ఏమైనా మాట్లాడి, ఎందుకంటే లాస్ట్ టైం తను జనసేనలో తిరిగాడు ఇక్కడ ప్రచారం అయితే. ఆ విధంగా ఒకసారి పని చేయి. అది జెన్యున్ గాడు పెద్ద ముదురు అంటే బేసిక్ వెంటనే పెట్టేస్తాడు. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మనోడు కూడా. నువ్వేం చేస్తావు అంటే డైరెక్ట్ గా నీ నుంచి ఫోన్ చేసి నేను ఇక్కడ సార్ ఆఫీస్కి వచ్చాను రా అని చెప్పి మాట్లాడి ఫోన్ నేను మాట్లాడతా అంతే. నేను జోక్ అది సీరియస్ చెప్తున్నాను, నువ్వు ప్రోగ్రామ్ ఉన్నట్టు కూడా చెప్పకు. సార్ దగ్గరికి వచ్చి ఉండే నేను మాట్లాడతావా అని చెప్పేసాను. సద్దాం ఎక్కడున్నా? సద్దాం ఎక్కడున్నా? ఇది నేను మంగళగిరి వచ్చాను. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. నేను జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఉన్నారు. అది ఒకసారి ఈ డిస్కషన్ వచ్చిందన్నమాట. ఎవరెవరంటే ఇలాగా చెప్పారు బాబు గారికి బాగా దగ్గరండి సర్దామని చెప్పి ఇలా అంటే ఒకసారి మాట్లాడుతున్నారు. ఒక్కసారి అంటే చూడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి నీతో సార్ 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 సద్దాం గారు అంటే మీరు వ్యక్తిగతంగా పార్టీ గురించి జనసేన చాలా మంది జబర్దస్త్ అబ్బాయి సార్ అమ్మ నా కొడుకు నేను వ్యక్తిగతంగా మీరు జనసేన చూసావా గుర్తుపట్టేసి సరే చాలా ఇంటెలిజెంట్ వెంటనే గుర్తుపట్టేస్తాడు. పోయింది అది. సరే మా గురువు గారు మెసేజ్ పెట్టారు నాకు, శివారెడ్డి అన్న కాల్ చేయమన్నారు. అన్నగారు నమస్తే అండి, నా పేరు జబరస్ బాబీ అండి. నేను 99 టీవీలో ఇంటర్వ్యూలో ఉన్నానండి. ఆల్రౌండర్ రవి వచ్చాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాను. అది చెమ్మి గురించి చెప్పుకొచ్చాడు, మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ ఎక్కడ కలిసాను, జూలాక్ దగ్గర కలిసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను నా ఇన్స్పిరేషన్ వ్యక్తి దగ్గర నేను చేయడం అనేది
అన్నాడు. అంటే ఒకసారి మీకు విషయం చెప్దామని మాట్లాడుతా అన్నాడు. ఒకసారి ఇస్తున్నానండి. అన్నగారు నమస్తే. అన్నగారు బాగున్నాను. సో మా గురువుగారుగా మీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి, మీ ఇన్స్పిరేషన్ తోటి మిమిక్రీ ప్రస్థానం అనేది దాదాపుగా ఇంత దూరం వచ్చిన సందర్భంగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అన్నగారు. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. Thank you so much. Wish you the same. ఈరోజు ఈ మిమిక్రీ ప్రస్థానంలో అండ్ ఇప్పుడు ఆర్జీవి గారితో జరిగే ఎవ్రీ ప్రాజెక్ట్స్లో కూడా ఈ మిమిక్రీ వాయిస్ బేసిస్ మీద ఇంటర్వ్యూస్ అంటే డబ్బింగ్ చెప్పుకుంటూ రాగలిగాను అంటే అది మీ యొక్క ఆదర్శం గారు. మీరు కనుక ఈ మిమిక్రీని ఇంత ప్యాషనెట్గా దీన్ని లేకపోయి ఉండుంటే నిజంగా మాలాంటి వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళు. రియల్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్. అండ్ 2008లో మీరు చేసినటువంటి వజ్రోత్సవ వేడుకలో ఉన్న వీడియో మమ్మల్నే కాదు చాలామంది మిమిక్రీ కళాకారుని ముఖ్యంగా చాలామందికి ఆదర్శంగా మారింది. అన్న మంచిదే, సంతోషం. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండడం అది నా అదృష్టం. ప్లస్ అండ్ అది అందరూ చక్కగా పద్ధతిగా వాళ్ళ లైఫ్ లో మంచి మంచి షోస్ చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్తూ వాళ్ళు కూడా అంటే ఒకరిని చూసి అంటే లైక్ ఒక వ్యక్తిని చూసి నేను ఇలాగే ఒక మంచి పొజిషన్ రావాలి, లేకపోతే నేను ఇలాగే నేర్చుకోవాలి, నేను ఇలా చేయాలి అని చెప్పేసి పట్టుదలతోని కృషితోని వాళ్ళు పడ్డ కష్టాలతో వాళ్ళు ఈరోజు ఒక మంచి సెలబ్రిటీస్ గా ప్రపంచవ్యాప్తంగా అందరికీ పేరు ప్రఖ్యాతలు గాంచే విధంగా, అందరూ గుర్తుపట్టే విధంగా, అందరికీ పేరు చెప్పగానే తెలిసే విధంగా ఎదుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా గ్రేట్ హ్యాట్స్ అప్. సో అందరూ బాగుండాలి, బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. అందులో ముఖ్యంగా నీ పేరు కూడా చాలా వైరల్ అవుతుంది. అంటే లైక్ ఒక గొప్ప కళాకారుడిగా, అంటే ఐ మీన్ అన్ని రకాల వాయిసెస్ చేసుకుంటూ అందరితో చక్కగా కలిసిపోతూ బ్రహ్మాండంగా ప్రతి వాయిస్ ని కూడా చక్కగా కళ్ళ కట్టినట్టుగా చేసుకుంటూ ముందుకు పోతున్నా. కొత్త కొత్త ప్రక్రియలతో, కొత్త కొత్త వాయిస్లతో ముందుకు దూసుకుపోతా ఉన్నాం. సో చూస్తూ ఉంటాను నీ ఇంటర్వ్యూలు కూడా. చాలా ఇంటర్వ్యూలలో శివారెడ్డి గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. శివారెడ్డి గారిని చూసి వచ్చాను, శివారెడ్డి గారిని చూసి నేర్చుకున్నాను అని చెప్పేసి. బట్ నేను చేసింది ఏమీ లేదు. బట్ అది నీ ప్రేమ, నీ గౌరవం, నీ మర్యాద అది. సో నేను చేసిన దానికంటే నువ్వు నీ కష్టంతో, నువ్వు నీ టాలెంట్ తో లైఫ్ లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఎదగాలి, చేయాలి అనే ఒక తపనతో కష్టపడ్డ ఫలితమే ఈరోజు నీకున్న పేరు. సో గుడ్, చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. థ్యాంక్ యూ అన్నయ్య. వీడియోలు చూసినప్పుడు కానీ, ఎక్కడన్నా నీ షోస్ చూసినప్పుడు కానీ, లేకపోతే ఎవరి ద్వారా నన్ను విన్నప్పుడు కానీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది జబర్దస్త్ బాబీ. గోదావరి స్లాంగ్లో మన అందరినీ కూడా చాలా బాగా చేస్తారు. ఇతను షో ఇప్పుడు 99 టీవీలో చాలా బాగా హిట్ అవుతూ ముందుకు కొనసాగుతుంది అన్నగారు. బాబీ గారు సార్ ఒకసారి మీరు గోదావరి స్లాంగ్ లో ఒకసారి మాట్లాడచ్చు కదా మాతో? అయ్యో బాబు, ఇప్పుడండి ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఉన్నాను బాబు. ఇంటర్వ్యూలో ఉంటే ఏంటంటే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం ఏముంది? అంటే ఇంటర్వ్యూలు ఉంటాయండి, ఎక్కడ ఉంటాయండి? మనం మాట్లాడడానికి దానికి అదే ఉందండి. అంటే ఒకసారి అడిగేసరికి అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడతాం కదండి, ఇక్కడికి వచ్చేసరికి మీతో మాట్లాడేసరికి అందులోకి మీరు పెద్దోళ్ళు, మీలాంటి వ్యక్తులతో కొంచెం మాట్లాడాలి. కంగారు ఏం లేదండి, మీరు చక్కగా మాట్లాడండి. ఏం కాదండి బాబు, నేను పురమాయిస్తాను లేండి. మీకు రొయ్యలు పీతలు పురమాయిస్తాను. అయ్యో మా దగ్గర ఉంటాయండి మూడు ఎండ్రీలు, ఎండి చేపలు అన్ని వస్తాయండి బాబు మా దగ్గరగా. ఎప్పుడైనా రాజులు వచ్చినప్పుడు ఫోన్ చేయండి. తప్పకుండా అండి బాబు, అదృష్టం ఏంటండి బాబు. అయ్యో థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ రవికి ఒక్క మాట చెప్పాలి, తప్పుగా అనుకుంటాడేమో. ఓకే అండి రవి,
మీ గురువు గారి నుంచి మంచి అప్లాజ్ తెచ్చుకున్నాం. అలాంటి వ్యక్తులు గురువుగా ఉండడం కూడా నీ అదృష్టం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బేసిక్గా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏం నేపటి జీరో. అదేంటి? ఏం లేదు, ఒక్కడనే చిన్నప్పటి నుంచి బాగా పూర్ ఫ్యామిలీ, చాలా కష్టపడి వచ్చిండే. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? సో డాడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, బట్ ఏంటంటే కొంచెం ఈ డ్రింక్ కొంచెం బాగా అలవాటు అయిపోయి ఆయన మధ్యలోనే చనిపోవడం. ఇంకా మొత్తం ఫ్యామిలీని అక్కనే చెల్లని, ఇంకా మేము చిన్నప్పటి నుంచి చదువు విషయం అన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పడ్డాంలే. ఓకే. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిండే. ఇప్పుడు అమ్మ ఎక్కడ నీతోనే ఉంటారు? అమ్మ గారు మా ఊర్లో ఉంటారు, ఏలూరు మాది. ఓకే. ఏలూరులో ఉంటారు. ఓకే. అక్కలో చెల్లికి చెల్లికి పెళ్ళి అయిపోయింది అంతే. ఓకే. హ్యాపీ, సింగిల్ హ్యాపీ. ఇక జీవితంలో ఇక నేను మాత్రం ఇప్పుడు ఆర్టిస్ట్గా అట్లీట్గా కొంచెం ఏదో మిమిక్రీలని షోలని అవన్నీ చేసుకుంటూ ఈ సినిమా ఇండస్ట్రీ కానీ మిమిక్రీ లైఫ్లో కానీ ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన కానీ, అంటే ఎందుకు వచ్చాను ఏమన్నా అనిపించిందా? అలాంటి సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ వల్ల నీ డెసిజన్ మార్చుకోవాలనుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కరోజు కూడా రాలా అసలు. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా రాలా. ప్యాషన్ ఉండాలి అంతే. ఒకవేళ వచ్చింది అనుకో ఏం చేస్తా, ఎందుకని అడిగేయాలి, నిలబడాలి అంతే. నాకు స్టార్టింగ్ లో ఏమి తెలియనప్పుడు అట్లా అనిపిస్తుంది, అబ్బా కష్టమో నష్టమో మల్టిపుల్ గా వర్క్ చేసుకొని అటు సినిమాలో ట్రై చేసుకుంటూ ఇటు జాబ్ చేసుకుంటూ చాలా మెచ్యూర్గా బ్యాలెన్స్గా లైఫ్ ముందుకు వెళ్తే హ్యాపీ ఉంటుంది అంతే. ఎన్ని సంవత్సరాలు నువ్వు మా ఫీల్డ్కి వచ్చి? 8 years అవుతుంది. 80s అంటే ఇది 2016లో వచ్చావు అంతే. వచ్చిన వెంటనే ఎక్కడ స్టేయింగ్? అంటే స్టేయింగ్ అప్పుడు స్ట్రగుల్స్ పడ్డాం, షేరింగ్ రూమ్లో అని అయ్యాని తినడానికి తిండి లేక కృష్ణానగర్ ఉండే, బట్ నిలబడాలి అంతే, వెళ్ళాలి ముందుకి. ఇక్కడ ఫస్ట్ అవకాశం ఎక్కడ వచ్చింది? మూవీలో ఒక్క మూవీ అన్న చేసావు నువ్వు? చేశాను, రిలీజ్ అయింది. రూల్ అని ఒక సినిమా చేసా అప్పట్లో, పైడి రమేష్ అని డైరెక్టర్ గారు చేసా. ఇంకా అట్లా తర్వాత ఇంకంతా ఈవెంట్స్ అని ఇదని ఇదని ఇట్లా. ఇప్పుడు ఆర్జీవి గారిని ఎప్పుడైనా కలిసావా? కలిసేదే ఉంది, ఆయన దగ్గరే ఉండేది. అవునా? ఆయన చేసే ఈ మూవీస్ ఉంటాయి కదా పొలిటికల్ సంబంధించి, మొత్తం డబ్బింగ్ అంతా నువ్వేనా? డబ్బింగ్ 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 అనండి ఇదా? అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దానికి ఆయన కాంట్రవర్సీ సినిమాలు కాబట్టి అట్లా పేరు వస్తుంది. రిమైనింగ్ ఇప్పుడు F3 చేశాను, మంచి ఆ టైంలో ఊపాను. దాని తర్వాత శ్రీదేవి డ్రామాకి కూడా పిలిచారు. అట్లా అన్నిటిలో కాంట్రవర్సీకి ఎక్కువగా ఇదవుతుంది. ఆర్జీవి గారి మూవీస్ కి ఏ మూవీస్ కి చేసావు నువ్వు? వ్యూహం. వ్యూహం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిదా? ఓకే. అందులో చంద్రబాబు నాయుడు గారు వాయిస్. ఓకే. సో కొన్ని వాయిసెస్ ఉన్నాయి చేశాను. బాగా ఇప్పుడు వెళ్ళినా ఇప్పుడు ప్రతి సినిమాకి నీ వాయిస్ యూజ్ చేస్తాను. అలాంటి సినిమాలు ఉంటే ఖచ్చితంగా యూజ్ చేస్తాను కంపల్సరీ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ రవి. మేము పిలవగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాట్లాడి ఇంటర్వ్యూ, నువ్వు యు ఆర్ గెస్ట్. ఓకే, ఐఎమ్ యాంకర్. ఓకే, ఎప్పటి నుంచి? ఓకేనా? ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూ అయ్యే వరకు. తర్వాత నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మేము ఇచ్చుకోవాలి అంతే. అవునా? లేకపోతే ఏమన్నా మళ్ళీ బయటికి వెళ్తారా వీడియో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను దాదాపుగా నాకు 3-4 months తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతో నేను ఇచ్చింది. అవునా? అస్సలు ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదు, బట్ బికాస్ మనకున్న బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్, పైగా మన జబర్దస్త్ ఫ్యామిలీ, ఐ రెస్పెక్ట్ దట్. బేసిక్ గా మనకు కలిసింది కూడా చాలా తక్కువ, మన ఇద్దరం కలిసింది కూడా ఎక్కువ. ఏదైనా ఫోన్ కాల్స్, ఈవెంట్స్ గురించి డిస్కషన్ కూడా చాలాసార్లు కలిసాము. షూటింగ్, జబర్దస్త్ షూటింగ్ లో కలిసి తక్కువ, అంతే తక్కువ కమ్యూనికేషన్. కానీ ఇప్పుడు బాగా ఎక్కువైంది, ఇంటర్వ్యూతో బాగా ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ బాబీ. అండ్ నువ్వు చేస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ షో కూడా సక్సెస్ అయ్యి ఇంకా గొప్ప గొప్ప స్థాయిలో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు కూడా మంచి మంచి మిమిక్రీ షోలు చేసి నెక్స్ట్ ఇయర్ నువ్వు Big Boss 9కి వెళ్ళాలని, విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదండి, ప్రతి ఎపిసోడ్కి ఒక గెస్ట్తో వస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఆల్రౌండర్ రవితో మనం ముచ్చటించుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కూడా ఇంకొక మంచి గెస్ట్తో కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.